పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. యేసుక్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా తపత్కాలంలో, ఈ యొక్క ఆయుత్త కాలంలో మనం ప్రవేశించి ఉన్నాం. ఈ యొక్క తపస్కాలంలో ఎందుకు ఉపవాసం చేయాలి, ఎందుకు దాన ధర్మ క్రియలు చేయాలి అంటే, ఉపవాసం ఉండి ప్రార్థించి దేవునికి మహిమను పొందేటువంటి చాలా మంది ప్రవక్తలను ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే మోషే ప్రవక్త 40 దినాల పాటు దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం ఉండి దేవుని యొక్క సాన్నిధ్యాన్ని పొందుకున్నాడు. మరి రాజుల గ్రంథంలో మనం చూస్తాం, ఏలియా ప్రవక్త 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రయాణము చేసి దేవుని యొక్క కొండ అయినటువంటి హేరోమునకు చేరుకుంటాడు. నినివే పట్టణ ప్రజల దగ్గరికి యోనా ప్రవక్తను పంపించి 40 దినాల పాటు ఉండి ఉపవాసం చేయాలని దేవుడే వారికి ఆజ్ఞ జారీ చేశాడు. రే సహోదరి సహోదరులారా, యేసు ప్రభు స్వయంగా మనం చూస్తాం ఉపవాసం ఉన్నట్లు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. మరి ఈరోజు సువిశేష పట్టణము మొదటి పట్టణం మనం బోధించేది ఏదంటే ఉపవాసం గురించి ఈరోజు మనకు బోధిస్తూ ఉన్నాయి. 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ స్వయంగా దేవుడే 40 దినాల పాటు ఉపవాసం ఉండాడు. స్వయంగా యేసు ప్రభు యొక్క మాదిరి స్వీకరించి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ తపత్కాలములో, ఈ ఆయుత్త కాలములో, ఈ శ్రమల కాలములో కూడా పవిత్రంగాను పరిశుద్ధంగాను అనుసరించి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క సాన్నిధ్యము మన వెంట వచ్చునని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ 40 దినాల పాటు ఉపవాసం ఉండి విశ్వాసముతో సైతానుగాడు వేయి బాణములకు, సైతాను యొక్క శోధనలను జయించుకొని దేవుని యొక్క కారణానికి, సాన్నిధ్యానికి, దీవెనలు పొందుకునేందుకు ఈ తపత్కాలములో, ఈ శ్రమల కాలములో, ఈ పాస్కా కాలములో సిద్ధపాటు కలిగి జీవించేందుకు ప్రయాసపడదాం.